ఈరోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1969 నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనటువంటిది. వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం, మిషన్ కాకతీయ ద్వారా పుడికతీత కార్యక్రమాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవడం. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి నీళ్లు లేనటువంటి రాష్ట్రం మనది. మన రైతాంగం పడ్డటువంటి అవస్థలు మనకు తెలిసి భారతదేశంలో మన రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఎవరికి లేకుండే. వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం చేయాలన్న ఇబ్బంది, వ్యవసాయం చేయాలంటే నీళ్లు కరెంటు ఉండాలి, ఆ రెండు కూడా లేనటువంటి పరిస్థితి. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక గ్రామాలలో దగ్గర కూర్చొని బతుకమ్మ పాటని, అంటే మా బతుకు ఎట్లా బతుకమ్మ పార్టీ స్టార్ట్ అయింది అక్కడ. బట్ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం చేయడం, వాళ్ళకు సంపూర్ణమైనటువంటి సాగునీరు ఇవ్వడం, 24 గంటల కరెంటు. నేను కూడా మీకు అందరికీ తెలుసు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో గడిచిన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏ రోజు 4-5 గంటల కరెంటు ఉండకపోతుండే. నీళ్ళైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్లు కావాలంటే చెరువుల దగ్గరికి పోతే చెరువు ఎండిపాయే, బావుల దగ్గరికి పోతే బావి ఎండిపాయే, బిందెలు కుండలు తీసుకొని కిలోమీటర్ల దూరం మైలులు పోతున్నటువంటి సందర్భాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చరిత్ర. సంబంధ వర్గాలని ఐక్యం చేసి, ఇన్క్లూడింగ్ మీతో పాటు, అంటే తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర, అంటే జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితం వచ్చినటువంటి రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. మీకు అందరూ తెలుసు, ఈరోజు ప్రపంచ దేశాలలో మన సిద్దిపేట నుంచి పోయినటువంటి ఎవరైనా కానీ 10-12 సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళు సిద్దిపేటలో కాలు పెడితే సిద్దిపేట ఎక్కడ ఉందనే పరిస్థితికి మరి ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరిగింది హరీష్ అన్న నాయకత్వంలో. హరీష్ అన్న గారు మంత్రిగా పనిచేసినా, ఎమ్మెల్యేగా పనిచేసినా నిరంతరం ప్రజల మనిషి. ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు గవర్నమెంటు ఏ స్కీమ్, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఫస్ట్ సిద్దిపేటకు రావాల్సిందే. ఆ దిశలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇదే సిద్దిపేట ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయకముందు, చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భూమి ధర ఎంతో ఉండేనో స్థానికంగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు. అయితే రియల్ ఎస్టేట్ అనేది, ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పెద్ద వ్యవస్థ. ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రం అంతా కూడా.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధి విధానాలు లేక, ప్రాపర్ ప్లానింగ్ లేక ఫస్ట్ రియల్ ఎస్టేట్ దెబ్బ కొట్టింది. మీ అనుభవంలో కూడా ఉంది. ఒక హైదరాబాద్ ప్రాంతమే కాదు, మీ సిద్దిపేటలో కూడా ట్రాన్సాక్షన్ జరిగే పరిస్థితి లేదు. అంటే దీనికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక లేబర్ నుంచి పెయింటర్ కావచ్చు, ఫర్నిచర్ అతను కావచ్చు, ఇక ప్రతిదీ టైల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బతికే పరిస్థితి లేదు. రెండోది, ఆకాశానికి భూముల రేట్లు వెళ్ళిపోయినాయి ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో కొనేవాడు దిక్కులేడు. ఎవరికన్నా అత్యంత అవసరమైనటువంటి సందర్భం వచ్చినా కానీ వాళ్ళు అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. అడిగేవాడు కూడా అడ్డికి పావుసేని అడుగుతాడు. ఆ పరిస్థితి. అంటే భారతదేశ చిత్రపటంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరు ఏ రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు అని పెడితే ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసింది. రెండోది, భారతదేశంలో కూడా కేసీఆర్ గారిని చూసి కాపీ కొట్టే మోడల్ ఆలోచించారు. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది దేశంలో ఎక్కడ లేదు, విశ్వవ్యాప్తంగా కూడా లేదు. అంటే ఒక రైతుకు ఏంటంటే మేమున్న ప్రభుత్వం మీ ఎంబడి అని చెప్పి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. మీకు రైతు బీమా మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఒక రైతు చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయరు, కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఆ శవం దగ్గర పేలాలు ఏరుకునే పరిస్థితి. ఆడపోయి పెద్ద సానుభూతి చెప్పినట్టు, ఏడ్చినట్టు, లేకపోతే 5 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్టు తెల్లారి మీ పత్రికల్లో, మీడియాలో వచ్చే విధంగా రాజకీయ నాయకులు చేసేటువంటి డ్రామాలకు కేసీఆర్ గారు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవ్వడి సాయం అక్కర్లేదు, ప్రభుత్వమే రైట్ రాయల్గా ఇన్సూరెన్స్ కట్టి వారి కుటుంబానికి అది భూమి ఎంత కానీ, ఒక గజమా, ఒక కుంటనా, ఒక ఎకరమా, 2 ఎకరాల అని లేకుండా చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులలో ఇచ్చే కార్యక్రమాన్ని, అంటే ఆ కుటుంబం, మనిషిని కోల్పోయినటువంటి కుటుంబం ఒక ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంతోపాటు కేసీఆర్ కిట్ కానీ ఇట్లా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో తీసుకున్నాం. ఒక ఆడపిల్ల పెళ్లి కావాలంటే ఆ కుటుంబం పరిస్థితి, ఎదుగుతున్నటువంటి బిడ్డని, ఆ బిడ్డ పెళ్లి అంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అత్తగారు అడిగే కట్నం కావచ్చు, తల్లిదండ్రులు ఆశపడి బిడ్డకి ఇచ్చేటువంటి కట్నాలు కావచ్చు. కానీ ప్రభుత్వం మేమున్నాం అని కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డకు మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని దొంగ మాటలు, అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. వాళ్ళ మేనిఫెస్టో చదివితే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. 2,500 రూపాయలు ప్రతి ఇంట్లో మహిళకి ఇస్తామని, అవ్వాతాతలకు 2,000 ఉంటే 4,000 ఇస్తామని, ఇద్దరికి ఇస్తామని, అది కూడా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000 కాదు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని, ఇక ఎన్ని చెప్పాలో ప్రపంచంలో ఉన్న అబద్ధాలను అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాట్లాడితే దబాయించి మాట్లాడడం, పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని నడిపించుకోవడం. మీరు చూసారు నిన్న మొన్న ఎన్నికలలో, మీ టీవీలో, మీ పేపర్లోనే చూసారు. ఏంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటర్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంది? మద్యము ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారడం ఏంది? రెండోది, ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది వాళ్ళకే వదిలేస్తుండే, స్థానికులకు. మీరే కరెక్ట్ సెలెక్షన్ చేసుకోండి,
పరిపాలన మంచి జరగాలంటే మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తుండే. కానీ ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అంతా తిరగడం ఇట్లా జరిగినటువంటి మరి దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని వారు వన్ సైడ్ అనరు, గుడ్డిలో మెల్ల. వారు వన్ సైడ్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 2 సార్లు జరిగినటువంటి జిల్లా పరిషత్ 32కు 32 కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్ కానీ 95% అట్లా వచ్చినాయి. నిన్నటి రిజల్ట్స్ చూస్తే 7 కార్పొరేషన్లు నిజామాబాద్ అంగు, కరీంనగర్ అంగు, ఒక మంచిర్యాల కానీ రామగుండం కానీ నల్గొండ ఇవి క్లియర్. మిగిలిన దగ్గర మహబూబ్ నగర్ కానీ కొత్తగూడెం కానీ ఎక్కడ కూడా మనకు మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక మున్సిపాలిటీలలో వాళ్ళ దౌర్జన్యాలు చూస్తే ఒక్క ఓటుతోని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసి 4 సార్లు రీకౌంటింగ్ చేసి మళ్ళీ ఎదుటోడు ఒక ఓటుతో గెలిచిండని చెప్పుకునే దరిద్రమైనటువంటి పరిస్థితిని నిన్న మనం చూసినాం. మాకేం తక్కువ రాలే, మా కార్యకర్తలు మా నాయకులు నిరంతరమైనటువంటి పోరాటం ప్రజా పోరాటాలు చేసి నిన్న ఎలక్షన్లో నిలబడి ధైర్యంగా గెలిచారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. పార్టీ మీకు అన్ని విధాలుగా ఉంటుంది. రెండోది మీరు చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఎలక్షన్లో పాల్గొనలే. హరీష్ రావు గారు కేటీఆర్ గారు పరిమితంగానే పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం వచ్చి మీరు జర మా దగ్గర ప్రచారం చేయమంటే తప్ప వాళ్ళు పరిమితంగానే ఉండాలనేటువంటిది. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి వాళ్ళకే వదిలిపెట్టాలనేటువంటి అంశంతో మనం కార్యక్రమాలు తీసుకొని పోవడం జరిగింది. ఏదైనా కానీ ప్రభుత్వాలు చేసినప్పుడు గీటురాయి ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు ఓటేస్తారు. ఇక్కడ చూస్తే అంత పోలీస్ రాజ్యాన్ని పెట్టారు, ఎక్కడ చూసినా దౌర్జన్యపూరితమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఓకే, ఇవన్నీ ఎల్లకాలము రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, బట్ వచ్చిన ప్రభుత్వం ఎంతవరకు మంచిగా పనిచేసింది, ప్రజల మన్ననలు ఏ విధంగా పొందింది, రైతాంగానికి ఏం చేసింది, విద్యార్థులకు ఏం చేసింది, మహిళలకు ఏం చేసింది, ఉద్యోగస్తులకు ఏం చేసింది అనేదే గీటురాయి తప్ప ఏ రోజు కూడా సరే ఆవేశపూరితమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు, బూతు పదాలు కావచ్చు, ఇవన్నీ ఎవరు అప్రిషియేట్ చేయరు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు అవేరే ఉన్నారు. ఒకటేసారి ఏంటంటే పాపం పండుకుంటూ అసెంబ్లీ ఎలక్షన్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన మెజారిటీలు కూడా ఓటింగ్ కూడా చూస్తే, ఓటింగ్ సర్లే కూడా చూస్తే, కౌంటింగ్ కూడా వాళ్ళకి ఏంటంటే కడుపులో చాలా ఉంది, కానీ వాళ్ళు మెల్లమెల్లగా తీస్తారు. కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్కు గుడ్డ బదలు కొడతారు. ఇది జరగబోయేటువంటి చరిత్ర. ఈ చరిత్రను కూడా ఎవ్వరు కాదనడానికి లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటే కూడా అది సిద్దిపేట నుంచే స్టార్ట్ అయింది. అంటే సిద్దిపేట బిడ్డ కేసీఆర్ గారు ఇక్కడనే శ్రీకారం చుట్టి మీరు 10 ఏళ్ళ అద్భుతాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రం లోపల. మనం ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నీకు ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ నీళ్లు కావచ్చు, చాలా అద్భుతాలు జరిగినాయి. కానీ 2 సంవత్సరాల 2 మాసాలల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ప్రాజెక్టు కట్టినటువంటి దాఖలాలు ఎవరన్నా చూపించగలుగుతారా? ఎక్కడన్నా మాట్లాడితే ఇష్టం ఉన్న బూతు మాటలు తప్ప ఎక్కడన్నా ఈ ప్రాజెక్టు మేము కట్టినాం, మాట్లాడితే ప్రజాపాలన అని మాట్లాడుతురే తప్ప వాళ్ళు ఏం చేసిరో చెప్పాలి.
ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ చేశారు, కానీ మగవాళ్ళకు డబల్ రేటు పెట్టారు. విద్యార్థులకు బస్ పాసు మరి పెంచేశారు. మరి అదేం ఫ్రీ బస్సు మరి అర్థం కానటువంటి క్వశ్చన్ అది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏది కూడా సమాజంలో శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కాదు. అల్టిమేట్గా ప్రజల యొక్క మన్ననలు, మా నాయకుడికి ఒక మంచి పని చేసిండంటే అతను శాశ్వతంగా ఉంటాడే తప్ప ఈ టెంపరవరీ రాజకీయాలు అనేటిది మాత్రం రాబో కాలానికి మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరేమన్నా అడిగితే అడగవచ్చు.